ప్రతి టీంలో ఒకడుంటాడు. ఒక ఛాన్సర్ అంటూ ఉంటాడు. ఒరే గోజో, ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక ఛాన్స్ రా. వీడు ఎందుకు పనికిరాడు, టీం వీడి వల్ల వీక్ అయిపోతుంది, టీం నుంచి వెలివేద్దాం అనుకుంటాం. బట్ ఫైనల్కి వచ్చేసరికి ఇన్ని రోజులు వీడినా మనం ఇలా అనుకుంటుంది అనేలా జై అని లేస్తాడు. లెగుస్తుందండి. ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసాం. ఇదే స్టోరీకి కొంచెం ఎక్స్ట్రా డోస్ ఆఫ్ సెంటిమెంట్, ఆనర్, బ్రదర్హుడ్, సాక్రిఫైస్, ఫ్రెండ్షిప్, యాక్షన్, ఇవల్యూషన్ పెట్టి ఒక ఏలియన్ స్పీసెస్తో హాలీవుడ్ సైఫై యాక్షన్ మూవీ తీస్తే అదే ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఏంటో ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ అయిన డెక్ పెయింటింగ్ వేస్తూ మాట్లాడుకుందాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. Welcome back to my channel. Sit back, relax and watch till the end for the final reveal while I share my opinion on this movie. అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక్క ముక్కలో మూవీ ఎలా ఉంది చెప్పాలంటే వావ్ సూపర్, చాలా బాగుంది. సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి ఫైట్ నడుస్తుంది, మన దగ్గర జరిగే ఫ్యాన్ వల్ల అనమాట. ఇంతకుముందు వచ్చిన ప్రెడేటర్ మూవీస్ అండ్ వాటి సీక్వెల్స్లో ప్రెడేటర్స్ చాలా పెద్దగా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ ఈ మూవీలో ప్రెడేటర్ డిజైన్ మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏంటిది ఎంతే ఉన్నాడు, ఆర్టిస్ట్ ఇంతకుముందు మూవీస్ చూడలేదా, ఇంత వీక్గా డిజైన్ చేశారేంటి, ఆ ఫేషియల్ ఫీచర్స్ ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నాయేంటి, స్కల్ కూడా ఇంతకుముందు వచ్చిన ప్రెడేటర్స్లా లేవేంటి. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ మూవీలో డెక్ అనేవాడు యోడ్సా స్పీసెస్లో ఒక రంట్, ఒక వీక్లింగ్. యోడ్సా క్లాన్లో ఉన్న వాళ్ళకన్నా చాలా డిఫరెంట్గా, చిన్నగా, వీక్గా కనిపిస్తాడు. అందుకే ఆ క్లాన్ లీడర్ అయిన డెక్ ఫాదర్ జార్ డెక్ని క్లాన్లో జాయిన్ చేసుకోడు. అండ్ ఆల్సో డెక్కి ఒక బ్రదర్ ఉంటాడు, క్వీ. డెక్ని చంపేయమని క్వీకి ఆర్డర్ ఇస్తాడు జార్. బట్ క్వీ దృష్టిలో డెక్ డిజర్వ్స్ ఎ ఛాన్స్. క్లాన్లో జాయిన్ అవ్వాలంటే యోడ్సా వారియర్స్ ఏదైనా ప్లానెట్లో ఒక స్ట్రాంగెస్ట్ బీయింగ్తో ఫైట్ చేసి దాని హెడ్ ట్రోఫీలా తీసుకురావాలి. మనం ఇంతకుముందు చూసిన ప్రతి ప్రెడేటర్ మూవీస్లో ప్రెడేటర్స్ జెనమాఫ్ హెడ్ కోసమే ఎత్తుకు వస్తుంటారు. డెక్ కూడా ఎలాగైనా సరే వాళ్ళ ఫాదర్ అప్రూవల్ కోసం డెత్ ప్లానెట్ అండ్ జెన్నాలో కలిస్కని ఒక మాన్స్టర్ హెడ్ని తీసుకొద్దామని అనుకుంటాడు. బట్ క్వీ వార్న్ చేస్తాడు, స్ట్రాంగెస్ట్ యోడ్సా వారియర్ అయిన జార్ కూడా ఫెయిల్ అయ్యాడు, ఇట్స్ ఇంపాసిబుల్ టు కిల్ కలిస్కని. అట్ ద సేమ్ టైం క్వీ తనకిచ్చిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, జార్ని డిఫై చేశాడు అని జార్ వచ్చి క్వీని చంపేస్తాడు. చనిపోయే ముందు క్వీ రిమోట్గా తన ట్రాన్స్పోర్ట్ షిప్ని యాక్టివేట్ చేస్తాడు. డోర్స్ క్లోజ్ అయిపోతే డెక్ షిప్లో హెల్ప్లెస్గా తన బ్రదర్ని చంపేయడం చూస్తాడు. కట్ చేస్తే డెత్ ప్లానెట్లో క్రాష్ ల్యాండ్ అవుతాడు డెక్. ఇక్కడి నుంచి ప్రతి అడుగు, ప్రతి నిమిషం డెక్కి ఒక ఛాలెంజ్లా ఉంటుంది. ఈ ప్లానెట్లో ఫ్లోరా అండ్ ఫోనా అంటే ప్లాంట్స్, ట్రీస్, యానిమల్స్, చిన్న పురుగులు, పెద్ద మాన్స్టర్స్ వరకు అన్నీ చంపడానికి జీవిస్తుంటాయి. అందుకే ఈ ప్లానెట్ని డెత్ ప్లానెట్ అంటారనుకుంటా. ఈ జర్నీలో డెక్కి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు, వేల్ అండ్ యుటాని కోఆపరేషన్ తయారు చేసిన సింథటిక్ థియా అండ్ ఈ డెత్ ప్లాంట్లో ఒక స్పీసీస్ అయిన బడ్. ఈ ముగ్గురు కలిసి వాళ్ళ గమ్యానికి చేరుకుంటారా, డెక్ కలిస్ని డిఫీట్ చేస్తాడా, చేసి ఆ ట్రోఫీతో యోడ్సా ప్లానెట్కి తిరిగి వెళ్తాడా, థియాలా ఇంకెవరైనా సింథటిక్స్ ఉన్నారా, ఉంటే వాళ్ళ ఏమేంటి, డెక్ని వాళ్ళ ఫాదర్ జార్ యాక్సెప్ట్ చేస్తాడా, ఆ డెక్ వాళ్ళ బ్రదర్ మర్డర్కి రివెంజ్ తీర్చుకుంటాడా. ఒక మీర్ వీక్ హంటర్ నుంచి ఒక స్ట్రాటజిక్ వారియర్లా డెక్ ఎలా ఇవాల్వ్ అవుతాడు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ డైరెక్షన్ చాలా బాగుంది. సెంటిమెంట్ మన ఇండియన్ సినిమా రేంజ్లో కాకపోయినా బాగానే వర్కౌట్ అవుతుంది. హై ఇచ్చే మూడ్స్ చాలానే ఉంటాయి, బీజిఎం బాగుంది. కానీ అన్నీ బాగున్నాయంటే కాదు, చాలా బాగున్నాయి, కొన్ని పర్వాలేదు అనిపించింది. ఈ మూవీలో ఇద్దరు యాంటాగనిస్ట్ అనుకోవచ్చు, ఒకరు జార్, ఇంకొకరు థియా సిస్టర్ టెస్సా. టెస్సా కూడా ఒక సింథటికే. టెస్సా క్యారెక్టర్ చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది, అంత డిఫరెంట్గా ఏమి అనిపించదు, అంత ఎగ్జైటింగ్గా ఏమి ఉండదు. టెస్సాతో ఫైనల్ ఫేస్ ఆఫ్ కూడా కొంచెం సోసోగా అనిపిస్తుంది. యోడ్సా వారియర్స్ చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ వాడుతుంటారు అండ్ అలాంటి ఒక వెపన్తో కలిసి టెస్సా క్యాప్చర్ చేస్తుంది, అది కూడా వితౌట్ ఏ స్వెట్, చాలా సింపుల్గా. మరి ఇలాంటి వెపన్స్ పెట్టుకుని యోడ్సా బెస్ట్ వారియర్ అయిన జార్ కలిస్ని ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయాడు ఇన్ని ఇయర్స్లో అనేది నాకు అర్థం కాలేదు. జార్ అండ్ డెక్ ఫైనల్ ఫైట్ చాలా బాగుంటుంది. ఈ ఫైట్ రెండు విషయాలు క్లియర్ చేస్తుంది. డెక్ క్వీ కన్నా చాలా వీక్ అయినా క్వీ జార్ని ఏం చేయలేకపోతాడు. జార్ అంత స్ట్రాంగ్ అని మనకి స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ క్లైమాక్స్లో డెక్ జార్ని డామినేట్ చేస్తాడు, విచ్ షోస్ హౌ డెక్ ఇవాల్వ్డ్ యాజ్ ఎ వారియర్ అని. సో నాకైతే మూవీ నచ్చింది, మీకు అనిపించిందో కామెంట్స్ రాయండి. అండ్ హియర్ ఇస్ మై ఫైనల్ రివ్యూ. వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై పెయింటింగ్ అండ్ దిస్ రివ్యూ? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, బై.